స్వామిశరణం అందరికీ. ఏంటి పువ్వులు స్వామిశరణం అనుకుంటున్నారా? తమిళని చూసి మీకు అర్థమై ఉంటుంది కదా. అవునండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఎన్నో ఏళ్ళ నుంచి. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వస్తే అందరూ ఏదో అనుకుంటారు, కానీ నేను మాత్రం ఎన్నో ఏళ్ళ నుంచి ప్రతిసారి ఈ సంవత్సరం అయినా సరే అయ్యప్ప దీక్ష అవ్వాలి, జరగాలి అని కోరుకునేవాడిని. ఎట్టకేలకి ఇప్పుడు అవుతుంది స్వామిశరణం, అయ్యప్ప అనుగ్రహం అది. అందుకోసం ఈ పువ్వులు తీసుకుంటున్నాం. ముందు రోజు అన్నీ సిద్ధం చేసుకొని ఉదయాన్నే లేచి అయ్యప్ప మాల కోసం గుడికి వచ్చేసాను. అయ్యప్పకి పూజ చేసి స్వామి అభిషేకంలో మాల పెట్టి గురుస్వామి మాల వేస్తున్నారు. మాల వేస్తున్నంతసేపు స్వామిశరణం 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 అనుకోమన్నారు. అలానే గుడి చుట్టూ 3 మార్లు ప్రదక్షిణ చేయమన్నారు. ఒక పరంగా నేను అదృష్టవంతుడినే, ఎందుకంటే మాల వేసిన మొదటి రోజు పడి పూజకి వెళ్ళాను. ఎందుకంటే చాలామంది స్వాములకి మాల వేసిన దగ్గరలో పడిపోసి తగలదంట. మీ అందరూ పడిపోసి చూడండి. అలాగే మీలో మొదటిసారి మాల వేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ని కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. ఇంకా పడి పూజలో శరణఘోష అయితే స్వామి శరణం, నేనేం చెప్పలేను, మీరే చూడండి.
పుష్పాభిషేకం స్వామికే పుష్పాభిషేకం
అలా అయింది మరి మా పడి పూజ. పడి పూజ అయిపోయిన తర్వాత స్వాములందరికీ అల్పాహారం పెట్టారు. మీరు కన్యస్వామిగా ఉన్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్లో షేర్ చేసుకోండి. ఇంకో వ్లాగ్లో కలుద్దాం. స్వామి శరణయ్యప్ప.